ప్రజా రవాణా వ్యవస్థను పరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందంటూ కూడా ఒక రకంగా ఇటీవల ఏదైతే ఆర్టీసీ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం దీంతో ఒక రకంగా కార్మికులు కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఏదైతే తమకు ఉన్నటువంటి ఉద్యోగాలు పోతాయన్నటువంటి భావన ఏర్పడింది. మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థ ప్రైవేట్ పరం అయితే మాత్రం అటు ప్రైవేట్ వ్యక్తులకు దోపిడీకి నిలయంగా మారేటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో అటు ఉద్యమ బాట పట్టేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మనోహర్ గారు, అసలు ఏంటి అసలు ఆర్టీసీని అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ప్రధానంగా ఉన్న ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీద ప్రభుత్వం మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు అట్లా చేయడంలే, మొత్తం అమ్మేయడానికే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతుంది. ఈరోజు పేపర్లో మనం చూసినట్లయితే విశాఖ, మంగళగిరి, తిరుపతి, నెల్లూరు, కడప లాంటి డిపోలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళకు చేత కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం సిఐటిగా. చేత కాకపోతే దిగిపోండి, ఎవడొద్దన్నాడు? చేతయ్యే పనులు చేయాలి తప్ప చేత కాక ఈరోజు రక్షించాల్సిన బాధ్యత పెట్టుకొని రక్షించకపోగా ఉన్నటిని అమ్మేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల అన్ని అంగళ్ళు చూడండి, ఏ ఒక్కటైనా పేదవానికి లేదు నాకు తెలిసి. దీంట్లో మోసం చేసేవాడు, దగా చేసేవాడు, వాళ్ళకు అనుకున్న వాళ్ళు ఉన్నవాడు తప్ప ఎవ్వడే కానీ ఇక్కడ పార్కింగ్ కానుంటి మొదలు పెట్టుకుంటే ఈ మోటు కానుంటి మొదలు పెట్టుకుంటే చివరి వరకు ఇదే పని. రెండో దానికి సంబంధించి దాదాపు 150 బస్సులు దాకా మన కడప డిపోలు ఉన్నాయి, 55 బస్సులు ఉన్నాయి. అంటే పల్లె రఘునాథ్ రెడ్డి లాంటోడు, లేకపోతే ఇంకో సీకే దిన్న లాంటి వాళ్ళు 5 బస్సులు నడుపుతున్నారు. వీళ్ళకు గేర్ అంటే ఏంటో తెలియదు, లేకపోతే క్లచ్ అంటే తెలియదు, లేకపోతే స్పీడ్ బ్రేకర్ ఏం తెలియదు వీళ్ళకు. కానీ వీళ్ళు తెలియకోకుండా ఈరోజు బస్సులు ఓనర్లుగా యథేక్షగా ప్రజల దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. రెండోది, ఈరోజు ఆర్టీసీని అత్యధిక లాభాలు తీసిన చరిత్ర ఈరోజు కార్మిక వర్గాన్ని, ఆర్టీసీ కార్మిక వర్గాన్ని. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని, ఒక పల్లె నుంచి అతి మారుమూలన పల్లెకు తీసుకెళ్ళిన శక్తి ఆర్టీసీలో ఉన్న సిబ్బంది. నిజంగానే వాళ్ళు మంచి చేయాలనుకుంటే ఆర్టీసీని బాగు చేయాలా, అభివృద్ధి చేయాలా, ప్రైవేటీకరణ వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. రెండోది, మన ఉమ్మడి ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారే దీనికి ప్రత్యక్షంగా మినిస్టర్గా ఉన్నాడు. మరి అమ్మడానికి ఏంటి, అమ్మేయడం ఏంటి, ఇలాంటి కాజేయడం ఏంటి, కొల్లగొట్టడం ఏంటి? ఇది సరైంది కాదు. ఏమైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి వెంటనే వీటిని ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఈ బస్టాండ్, కడప బస్టాండ్కు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని బస్సు ప్రాంగణ్యం అని పెట్టారు. అది కూడా ఒక కారణమా తీసేయడం అని కూడా అనుమానం కూడా వస్తుంది. ఏమైనా కార్మిక వర్గం ఐక్యం కావాలి, ప్రజలు ఐక్యం కావాలి. మరో శ్రీలంక కాకుండా ప్రజలు ఐక్యమై ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిన్న చైర్మన్ ప్రకటించినటువంటి విధానాలు ఏదైతే దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రజలు ఐక్యమై ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం పైన, ప్రజల మీద ఉందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంటే ప్రధానంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారిందన్నటువంటి విషయం, మరోవైపు బస్సుల కొరత, అయితే డీజిల్ పెట్రోల్ ఆదా చేయాలి. ఆ ఆదా చేయడంలో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికిప్పుడు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెను భారంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి భావన అట చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఒక అర్థం ఉంది. క్రూడ్ ఆయిల్ తగ్గితే తగ్గించరు, వీళ్ళు పెరిగినప్పుడు మాత్రమే పెంచుతామని చెప్తారు. రెండోది ఏంటంటే, రెండు కూటమి ప్రభుత్వాలు ఎన్నికలు రాకపోతే ఎన్నికలు వస్తాయి అన్నంగా ధరలు అట్టే యథాతథిగా అనేక రకాల మాయమాటలు చెప్పి మోసం మాటలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు పెంచుతారు. ఉదాహరణకు నిన్న 5 రాష్ట్రాలు, కేరళ కావచ్చు, లేదా పాండిచేరి కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఎన్నిక తమిళనాడు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన వెంటనే పెంచేసినటువంటి చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వాలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, మంచి లేదు, చేయాలనే ఆలోచన లేదని చెప్పి నేను సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఈరోజు అనేక రకాలుగా ఖర్చు ఖర్చు ఎక్కడ తగ్గించాలి? ఈరోజు యథేక్షగా అమరావతి పేరు మీద అంటే అవసరం లేకుండా ఈరోజు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ లేకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, దానికి కాదని చెప్పి 4616 ఎకరాలు ఎక్కడో తీసుకొని చేయాలి. దానికి అంత అవసరం ఉండదు. దేనికి అవసరమో దానికి పెట్టడం లేదు. అనవసరమైనటువంటి ఖర్చు తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అది చేయలేదు. ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు
చాకరీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ లాంటి దాంట్లో బస్సు స్వీపింగ్ నడిపే వాళ్ళు కానుంటి, క్లీనింగ్ చేసే వాళ్ళు కానుంటి, లేకపోతే వార్డ్ బాయ్ కానుంటి, అంతా అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్ట్స్. వాడు గవర్నమెంట్ 18,000 ఇస్తే ఇక్కడ 8,000 ఇస్తాడు, మొత్తం 16,000 కాజేస్తాడు. ఇది మొత్తం ప్రభుత్వ అజమాయిషీలో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వము మొత్తం కూడా అనుకుంటే సాధ్యం కాదు. ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా ఒక మాయమాటలు చెప్పి, మోసమాటలు చెప్పి నష్టం పేరు మీద ఈరోజు చేస్తూ ఉన్నారు. నష్టం చేస్తే ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదాయం వస్తే మరింత అభివృద్ధి చేయాలి. ఆ పని చేయడం లేదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేసి ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి CITగా చెప్పదలుచుకున్నాం. సో మీరు చెప్పండి రామ్మోహన్ గారు, ఒక రకంగా స్త్రీశక్తి పథకం ఒకటి పెనుభారంగా మారిందనేది కొంత వాదన. మరోవైపు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలి, ఎందుకంటే బస్సులు ఉన్న పలంగా డీజిల్ పెట్రోల్ ఆదా చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే అవసరం. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్ యుద్ధం కారణంగా డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. అమాంతంగా డీజిల్ మనం దిగుమతి చేసుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సుల ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మేము ప్రైవేట్ పదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఒకటి, స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో మహిళలందరికీ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే, స్త్రీ శక్తి పథకం ప్రయాణించేటువంటి మహిళలు బస్సు ఎక్కితే బస్సులో కూర్చోడానికి నిలబడుకోవడానికి కూడా స్థలం ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వం ఏం చేయాలి, సరిపడా బస్సులు ఏర్పాటు చేసి సాఫీగా ప్రయాణం జరిగేలా చూడాలి. ఇప్పుడు ప్యాసింజర్లు మహిళలు ఆర్టీసీ సిబ్బంది మీద ఎందుకు దాడి చేస్తున్నారు? బస్సు ఆపడానికి వీలు కావట్లేదు. ఎందుకు వీలు కావట్లేదు? ప్యాసింజర్లు బస్సు నిండా ఉన్నారు, సీట్ల కెపాసిటీకి డబల్ ఉంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో గత్యంతరమైన పరిస్థితుల్లో ఆపకుండా డ్రైవర్లు వెళ్తున్నారు. అలాంటి అకేషన్ ఉపయోగించుకొని డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద మహిళలు దాడి చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా తక్కువ బస్సుల సంఖ్యను పెట్టి ఎక్కువ మంది ప్యాసింజర్లను ప్రయాణించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని కారణంగా స్త్రీశక్తి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. రెండవ అంశం ఏంటంటే, ఈ స్త్రీశక్తికి సంబంధించి 2-3 అంశాలు మనం గమనం పెట్టుకోవాలి. మహిళలు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి. డ్యూటీలకు వెళ్ళాలంటే వాళ్ళకి సపరేట్గా ఒక వాహనం ఏర్పాటు చేసి వాళ్ళకి మాత్రమే బస్సులో ప్రయాణించేలా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేయట్లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, నష్టాలు రావట్లేదు స్త్రీశక్తి పథకానికి. గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ పే చేసే సొమ్ము సక్రమంగా ఆర్టీసీకి సకాలంలో చెల్లిస్తుందా లేదనేటువంటిది కీలకం. ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇంకొక విద్యుత్ బస్సులకు సంబంధించి చైర్మన్ ఏం ప్రకటించాడు? ఆర్టీసీ చైర్మన్, మేము ఒక బస్సు కొనుగోలు చేయాలంటే 1,70,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రకంగా 3,000 బస్సుల దాకా కొనాల్సి వస్తుంది. వీటికి 15,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి, ప్రైవేట్ బస్సుల్లో అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలకి చాలామంది బలై ప్రయాణికులు కుటుంబాలతో సహా చనిపోతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అందుకోసం మేము అడిగేటువంటి డిమాండ్ ఏంటంటే, ప్రైవేటు బస్సులని ఆర్టీసీ యాజమాన్యంలో నడపని అడుగుతున్నాం. ఆర్టీసీ యాజమాన్యంలో నడిపితే ఏం జరుగుతుంది? ప్రమాదాలు తగ్గుతాయి, డ్రైవర్లకి రెస్ట్ ఉండటం లేదు. రెస్ట్ లేని కారణంగా వాళ్ళు వేగం అందుకోవాలనే ఆలోచనతో చాలా వేగంగా పోతున్నారు. ఆ క్రమంలో నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని దాటడానికి వాళ్ళకి సాధ్యం కావట్లేదు. అందుకోసం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రెండవ అంశం ఏంటంటే, విద్యుత్ బస్సులు కొనుగోలుకి ఎవరు వ్యతిరేకం కాదు. అయితే అదే సందర్భంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటి? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం బస్టాండ్లలో ఉన్నటువంటి ఆస్తుల మీద కూటమి నేతలు, ముఖ్యంగా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ, వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు వాటి మీద. మనందరం చూసాం, విజయవాడలో లూలుకు బస్టాండ్ ప్రాంతాన్ని కట్టబెట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రజలు వ్యతిరేకించడం కారణంగా, కోర్టు రిజెక్ట్ చేయడం కారణంగా అది ఆగిపోయింది. ఈరోజు ఏం చేస్తున్నారు? కడప RM ఆఫీస్ ఉంది. ఇక్కడ RM ఆఫీస్ ముందున్నటువంటి స్థలాన్ని ఈ అధికార పార్టీకి చెందినటువంటి కొద్దిమంది వ్యక్తులు దాన్ని స్వాధీనం చేసుకుని ఆ రకంగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు లీజు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవే కాదు, అసలు బస్టాండ్ ఖాళీ చేస్తున్నారు. గుంటూరు బస్టాండ్ ఖాళీ చేయించారు, నెల్లూరు బస్టాండ్ ఖాళీ చేయించారు, మంగళగిరి బస్టాండ్ ఖాళీ చేయించారు. ఇంకా రాష్ట్రంలో అంటే మొదటి దశలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, మేము రానున్న కాలంలో అన్ని బస్టాండ్లని ప్రైవేటీకరణ చేస్తాం. అదే సందర్భంలో మొదటి దశలో ఒక 10, రెండో దశలో ఒక 10 ఈ పద్ధతిలో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ, ఆర్టీసీ స్థలాలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తితో కట్టబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి లోకేష్ గారు ఆలోచించాలి. మీ సొమ్ము కాదు ఇది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 100 సంవత్సరాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని అనేక పోరాటాలు, త్యాగాలు చేసిన దానివల్లనే ఈరోజు ఆర్టీసీ సంస్థ మనగల్లో ఉంది.
అంత త్యాగాలు చేసినటువంటి సంస్థని ఈరోజు మీరు ఇష్టానుసారంగా నాశనం చేసి దాన్ని నిర్వీర్యం చేసి మీకు పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు కట్టబెడదామంటే ఈ రాష్ట్రంలో ప్రజానికం చూస్తూ ఊరుకోరు, దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఇక మూడో అంశం ఏం చెప్తున్నారు, విద్యుత్ బస్సులకి వాళ్ళు ఇచ్చేటువంటి కొనుగోలు చేసేటువంటి బస్సులు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తారట, నిర్వహణ అంతా ఆర్టీసీ చూడాలంట. ఇది ఎట్లుందంటే ప్రైవేట్ వాళ్ళేమో సొమ్ము చేసుకోవాలి, ఆర్టీసీ ఏమో భారాలు భరించాలి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఆర్ఎం పాయింట్లో చూస్తే లోపల బస్సు డిపో స్టేషన్లో వాళ్ళ విద్యుత్ బస్సుల నిర్వహణకి సపరేట్ ఛార్జింగ్ పాయింట్ పెడుతున్నారు, సపరేట్ స్టేషన్స్ పెడుతున్నారు, సపరేట్ మెయింటెనెన్స్ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? బస్సులేమో ప్రైవేట్ వాడికి, నిర్వహణ అంతా ఆర్టీసీ సమకూరుస్తుంది. ఈ డబ్బులు ఏ రకంగా ప్రైవేట్గా ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం భరిస్తుంది, లాభాలేమో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులు, ఆర్టీసీ సంస్థ కుప్పకూలిపోయి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అనేక త్యాగాలు చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థని కూటమి ప్రభుత్వం తెగనమ్ముతుంటే ప్రజానికం కూడా తిరుగుబాటుకు సిద్ధం కావాలి. గతంలో 2000 సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మొత్తం రాష్ట్రం అంతా ప్రజానికం ఉవ్వెత్తున ఉద్యమంలోకి వచ్చారు. ఆ రకంగా ఉవ్వెత్తున ఉద్యమంలోకి వచ్చారు కాబట్టి అప్పుడే ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, దాన్ని నిలుపుదల చేస్తుంది. దాని సాహసం ఇప్పటి వరకు చేయలేకపోతుంది. అందుకోసం ప్రజానికం ఇదేదో ఆర్టీసీ సంబంధించిన ఆస్తి అనేటువంటి ధోరణిలో కాకుండా ఇది ప్రజల ఆస్తి అనేటువంటి ధోరణిలో మొత్తం ప్రజానికం తిరుగుబాటుకు సిద్ధం కావాలి. మరో రకమైనటువంటి స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడితే తప్ప ఈ ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తుల్ని, ఈ ఆర్టీసీ సంస్థని మనం కాపాడుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రజానికం ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి దస్తగిరి గారు, అసలు ఏంటి, ఎందుకు ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడాన్ని ఎలా చూడాలి? ఆర్టీసీని ముక్కలుగా విడగొట్టి ప్రైవేట్ పరం చేసేదానికి అధికార పార్టీ కూటమి నాయకులకు ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తులన్నీ కట్టబెట్టడాని కోసమే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రపంచ బ్యాంకు సంస్కరణలను వేగవంతంగా అమలు చేసేటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటు పరం చేయాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో నేను మారాను, నన్ను నమ్మండి, నేను మీకోసమే పనిచేస్తాను, నాకు రాజకీయ అనుభవం ఉందని చెప్పి రకరకాలమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులన్నీ అధికార పార్టీ నాయకులు కట్టబెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ, ఇది ప్రజలందరి ఆస్తి, ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం రక్షించాలి. ప్రైవేట్ పరం కాకుండా ప్రజానికం కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలి. ఏదైతే గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు ప్రజలు కలిసి వచ్చారు. అటువంటి ఉద్యమం ఆ తర్వాత చాలాసార్లు ప్రైవేటు పరం కాకుండా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఆలోచించాలి. 2000 సంవత్సరం జరిగేటటువంటి ఉద్యమానికి ఈరోజు ప్రజలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా స్త్రీశక్తి కావచ్చు, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వాటికి అగమేఘాలం ఏంటంటే ఉన్న పలంగా ఒక్కసారిగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత భారీ బడ్జెట్ లేదు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు జంబో బడ్జెట్ అని దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. మరి అన్ని జంబో బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల పైగా బడ్జెట్లో ఆర్టీసీని బస్సులు కొనడానికి డబ్బులు లేవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఎంతసేపు ఉన్నా పోలవరము, అమరావతి కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆర్టీసీకి బస్సులు కొనుగోలు చేయాలి. నువ్వు జంబో బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఆర్టీసీకి ఒక 10,000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ ఆధీనంలోనే ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని రక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సో మొత్తం మీద ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు కుంటిసాగుగా చూపి ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారో, ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులునే ఆ ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టినా కూడా దాదాపు 10 నుంచి 20,000 కోట్లకు పైగా కూడా అప్పులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప ఇక కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే మాత్రం రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.